వెల్కమ్ బ్యాక్ టు రాకీ జీకే ఛానల్. ఈ వీడియోలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోనైనా తప్పకుండా బిట్ అడిగే అవకాశం ఉన్నటువంటి టాపిక్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి తెలుసుకుందాం. పేదరికం, ఆకలి, అసమానతలు, పర్యావరణ క్షీణత, అందరికీ విద్య, ఆరోగ్యం, సమాజంలో శాంతి మొదలైనవన్నీ ఏ ఒక్క దేశానికో లేదా ఖండానికో పరిమితమైన సమస్యలు కావు. వీటి ప్రభావం వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఉంటుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల మధ్య సమతుల్యత లేకపోతే జరిగే అభివృద్ధి దీర్ఘకాలంలో అనర్థదాయకంగా మారుతుంది. అందుకే వర్తమాన అవసరాలను తీరుస్తూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సహజ వనరులను, సురక్షిత ప్రపంచాన్ని అందించాలన్న ఆశయంతో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రూపొందించింది. భద్రమైన భవిష్యత్తు నిర్మించాలని నిర్దేశించే ఆ లక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. అవి ఏమిటి? వాటి సాధనలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ ఏ స్థాయిలో ఉందో పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఒక్కో లక్ష్యాన్ని చేరడానికి సహాయపడే కార్యక్రమాలను తెలుసుకోవాలి. ఈ లక్ష్యాలను సాధించడానికి భారతదేశం ఎటువంటి కార్యక్రమాలను చేపడుతుందో ప్రతి ఒక్క పోటీ పరీక్షకు ఎదురవుతున్న అభ్యర్థి కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ద్వారా సాధించిన పాక్షిక విజయాలకు కొనసాగింపుగా 2015లో 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించారు. మన ప్రభుత్వాలు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడం కోసమే అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17. 1. పేదరిక నిర్మూలన. 2. ఆహార భద్రత, ఆకలి నిర్మూలన. 3. ఆరోగ్యం, సంక్షేమం. 4. నాణ్యమైన విద్య. 5. స్త్రీ పురుష సమానత్వం. 6. రక్షిత నీరు, పారిశుద్ధ్యం. 7. అటవీకరణ, స్వచ్ఛమైన శక్తి. 8. ఉపాధి, ఆర్థిక అభివృద్ధి. 9. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు. 10. అసమానతలు తగ్గించడం. 11. సుస్థిర నగరాలు, సముదాయాలు. 12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి. 13. శీతోష్ణస్థితి చర్యలు. 14. జలాంతర జీవం. 15. భూమి మీద జీవం. 16. శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు. 17. ప్రపంచ భాగస్వామ్యం. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొదటిది పేదరిక నిర్మూలన. సామాజిక ఆర్థిక సమస్యలకు ప్రధాన మూలం పేదరికం. అందుకే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో సాపేక్ష, నిరపేక్ష పేదరిక నిర్మూలనే తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 29,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు పేదరిక సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. డయేరియా, న్యూమోనియా, మలేరియా, హైపాక్సియా ఇందుకు ప్రధాన కారణాలు. భారత్ జనాభాలో 27.5% మంది పేదలున్నారు. మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో రెండోది ఆహార భద్రత, ఆకలి నిర్మూలన. ఈ లక్ష్యం కోసం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆహార పదార్థాలను అందించాలి. ప్రపంచవ్యాప్తంగా 26.4% ప్రజలకు సరైన ఆహార వసతులు లేవు. దేశంలో 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 35.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. భారత్లో 15 నుంచి 49 సంవత్సరాల లోపు మహిళల్లో 53% మంది ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. 80% పైగా పిల్లలకు కనీస పోషక స్థాయి లేదు. ఈ లోపాలను అధిగమించడానికి కేంద్రం మాతృత్వ వందన యోజన, పోషణ్ అభియాన్ పథకాలను ప్రారంభించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం కూడా ఈ లక్ష్యం సాధించడానికి దోహదపడుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మూడవది ఆరోగ్యం, సంక్షేమం. ప్రజలందరికీ సరైన ఆరోగ్య సేవలు అందాలనేది దీని ధ్యేయం. ప్రస్తుతం 80% ప్రసవాలు సురక్షితంగా జరుగుతాయి. అదే సమయంలో ప్రపంచ క్షయరోగుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే ఉండడం ఆందోళనకరం. దేశంలో 21 లక్షల మంది HIV వ్యాధిగ్రస్తులున్నారు. ఇందులో 42% మంది మహిళలున్నారు. నాలుగవ సుస్థిర అభివృద్ధి లక్ష్యం నాణ్యమైన విద్య. నైపుణ్య విద్యను అందించడం నాణ్యమైన విద్య యొక్క ముఖ్య లక్ష్యం. ఘర్షణ వాతావరణం ప్రాంతాల్లో జీవించే 50% పైగా చిన్నారులు సరైన విద్య పొందడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్ చిన్నారులకు కనీస అక్షరాస్యత లేదు. వీరిలో 60% మంది బాలికలే. దేశంలో ప్రతి 10 మంది చిన్నారుల్లో 6గురికి కనీస గణిత సామర్థ్యాలు లేవు. 5వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం స్త్రీ పురుష సమానత్వం. ఈ లక్ష్య సాధన కోసమే బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, జనని సురక్ష యోజన మొదలైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 14% మాత్రమే ఉండగా పంచాయతీరాజ్ సంస్థల్లో 46% మేర మెరుగ్గా ఉంది. 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం రక్షిత నీరు, పారిశుద్ధ్యం. ప్రపంచ జనాభాలో 18% వాటా ఉన్న భారతదేశంలో నీటి వనరులు 4% మాత్రమే ఉన్నాయి. అపరిశుభ్రతలో ప్రబలే డయేరియాతో ఏటా 1,00,000 మంది చిన్నారులు మరణిస్తున్నారు. దాదాపుగా 50 మిలియన్ల మంది ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్, జల్ జీవన్ మిషన్, నమామి గంగే పథకాలు ఈ లక్ష్య సాధనలో ఉపకరిస్తున్నాయి. 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం చూసుకుంటే అటవీకరణ, స్వచ్ఛమైన శక్తి. ఈ లక్ష్య సాధన ద్వారా అధునాతన ఇంధన వనరులను ప్రజలకు అందించాలన్నది ఉద్దేశం. దేశంలో 100% గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నేషనల్ సోలార్ మిషన్ ఏర్పాటు, ఎల్ఈడి బల్బుల వినియోగం ఇందులో భాగమే. 8వది ఉపాధి, ఆర్థిక అభివృద్ధి. దేశంలో బాల కార్మికుల సంఖ్య 510 మిలియన్లు అంటే 51 కోట్లు. నిరుద్యోగత సగటున 6.9%. 2030 నాటికి ఈ లక్ష్యమును సాధించాలంటే దేశ జీడీపీ కనీసం ఏటా 7% పెరగాలి. ఉపాధి కల్పనకు జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్, విబిజీ రామ్జీ పథకాలు ఉన్నాయి. 9వ లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు. 111 మిలియన్ల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా మొదలైన కార్యక్రమాలతో 2030 నాటికి సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి అని కేంద్రం నిర్ణయించింది. 10వ లక్ష్యం అసమానతలు తగ్గించడం. దేశంలో 27.5% ప్రజలు పేదరికంలో ఉన్నారు. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగాయి. 2030 నాటికి వాటిని తగ్గించడానికి అడుగున ఉన్న 50% జనాభాకు అన్ని అవకాశాలు ఇవ్వాలని ఈ సుస్థిర అభివృద్ధి 10వ లక్ష్యం చెబుతుంది. 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం సుస్థిర నగరాలు, సముదాయాలు. 2030కి 4.2 బిలియన్లు, 2050కి 416 మిలియన్ల మంది నగరాలు నివసించనున్నారు. దానికోసం కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ తదితర పథకాలను అమలు చేస్తుంది. 12వ లక్ష్యం సుస్థిర వినియోగం, ఉత్పత్తి. 2050కి ప్రపంచ జనాభా 960 కోట్లకు చేరవచ్చు. ఆహార, నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. పరిష్కారంగా సుస్థిర వినియోగం, ఉత్పత్తికి కేంద్రం పథకాలను అమలు చేస్తుంది. 13వ లక్ష్యం శీతోష్ణస్థితి చర్యలు. అడవుల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ భూమి పెరగడం భూ వాతావరణ మార్పులకు ఒక ప్రధాన కారణం. ఇటువంటి సహజ విపత్తులను అరికట్టడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం 13 అయినటువంటి శీతోష్ణస్థితి చర్యలలో ఒక భాగం. ఇందుకోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా తదితర పథకాలను అమలు చేస్తున్నారు. 14వ లక్ష్యం జలాంతర జీవం. జనాభాలో 13.36% సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇందులో భాగంగానే దేశంలోని 7,517 కిలోమీటర్ల తీర ప్రాంత సముద్ర జీవుల సంరక్షణ చర్యలను తీసుకుంటుంది. 15వ లక్ష్యం భూమి మీద జీవం. భూమిపై కనీసం 33% అడవులు ఉండాలి. భారత్లో 24.1% మాత్రమే ఉన్నాయి. 1,401 జీవులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. 16వ లక్ష్యం శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు. దేశంలో 35 మిలియన్ల పెండింగ్ కేసులున్నాయి. మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఏడాదికి 3,38,000 ఉంటున్నాయి. ఈ లక్ష్య సాధనకు కేంద్రం న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తూ వసతులు పెంచుతుంది. చివరిగా 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైనటువంటి ప్రపంచ భాగస్వామ్యం. భారత్ విదేశీ అప్పు $521 బిలియన్. పరిణిత విదేశాంగ విధానంలో భాగంగా బ్రిక్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, సార్క్ కూటములలో ముఖ్య దేశంగా ఉంది. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నేర్చుకుంటే
ఏపీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ వచ్చే ప్రశ్నాపత్రాల్లో ఈ టాపిక్పై తప్పకుండా బిట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.